హలో అండి. సో, అంటే చాలామంది మలయాళం నుంచి, తమిళ్ నుంచి తెలుగులోకి వస్తూ ఉంటారు. మీరు తెలుగు నుంచి అటెళ్లారు. అవును. సో, ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి, తమిళ్ ఇండస్ట్రీకి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు? లాంగ్వేజ్ తప్ప నాకు వేరే ఫుడ్ కూడా బావుంటుంది సార్. అంటే మనం ఇక్కడ బిర్యానీ వేరు, అక్కడ బిర్యానీ వేరు కదా! ఓకే. అక్కడ చిన్న రైస్ బిర్యానీ, సీరక సాంబా బిర్యానీ, ఇక్కడ మనకు బాస్మతి రైస్ బిర్యానీ. అక్కడ బావుంది. ఓకే. సో అండ్ సో, ఔట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి అంటే ప్రస్తుతం సోషల్ ఇష్యూ నడుస్తుంది. అందరికీ తెలిసిందే అండ్ పూనం పాండే మీకు ఐడియా ఉందా? యెస్. సో, ఆవిడ చనిపోయిందని మళ్ళీ తర్వాత ఒక కాజ్ కోసం నేను అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు కదా! సో, యాస్ ఎ ఫీమేల్ హీరోయిన్‌గా ఇలాంటి ఇష్యూ మీద మీరెలా రియాక్ట్ అవుతారు? అంటే ఆ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేనే పర్సనలీ నా ఫ్రెండ్స్‌కి, నా సిస్టర్స్‌కి అందరికీ చెప్పాను. అండ్ నేను కూడా ద ఓన్లీ ఐ మీన్ నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్‌కి ఒక వ్యాక్సిన్ ఉంది. అండ్ అది తీసుకుంటే ఇట్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ విమెన్స్ లైవ్స్ అనేది నేను విన్నాను. సో, నేను అది తీసుకున్నాను కూడా. అండ్ చాలా మందికి నేను ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఐ బుక్డ్ దోస్ అపాయింట్మెంట్స్ అండ్ ఐ ఆస్క్డ్ మై సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ టు గో. సో, యాహ్! అండ్ తను ఎలా చెప్పారనే దానిపైన ఆ నా ఒపీనియన్ అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇట్ డిపెండ్స్. ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండి. ప్రాబబ్లీ అది ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో, నేను జనరలైజ్ చేసి ఇది కరెక్ట్, ఇది తప్పని నేను చెప్పలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.